కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణం చెందారు. పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశానికి కులు మనాలి వెళ్లిన ఆయన గుండెపోటుతో కారులోనే కుప్పకూలారు. రేపు సాయంత్రం స్వస్థలం నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికుడలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తుది శ్వాస విడిచారు. కులు మనాలిలో అధికారిక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. సహచర ఎంపీలు గమనించి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. పాల్వాయి మరణంతో హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం పాల్వాయి భౌతిక కాయాన్ని శనివారం గాంధీభవన్లో ఉంచుతారు. అనంతరం స్వస్థలం చండూరు మండలం ఇడుకుడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అనీజీగా ఉన్నారంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నాము అన్నారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత మ్యాసివ్ అటాక్ వచ్చిందంట. మార్నింగ్ ఇప్పుడు 10 o'clockకి కాల్ వచ్చింది హాస్పిటల్ ఫాదర్ ఫోన్ నుంచి. అయితే డాక్టర్ షిమ్లాలో డాక్టర్ మాట్లాడి ఏందో మన ఇట్లా ఫలానా ఇట్లా ప్రాబ్లం అయింది, ఫ్లైట్ దిగగానే కంప్లైంట్ చేశారంట. హాస్పిటల్ షిఫ్ట్ చేసాం ఇమీడియట్లీ. సో హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే హాస్పిటల్ ఎంటర్ అవుతూనే మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది. సో రివైవ్ చేయడానికి ట్రై చేసాం కానీ మేము చేయలేకపోయాము అన్నారు. అది ఫ్లైట్ ఎక్కకముందే కొద్దిగా కాఫ్ పెయిన్ ఆ పెయిన్ అని అన్నారట. సో ఢిల్లీలోని క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ వెళ్దాము ఎందుకు చెప్తే లేదు కంపల్సరీ కమిటీ టూర్ వెళ్ళాల్సిందే, నేను కమిటీ టూర్స్ మిస్ చేయను అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాల్సిందే అని చెప్పి బయలుదేరారు. ఏ విషయాన్నైనా నిర్మోహమాటంగా చెప్పడం, స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా వ్యవహరించే పాల్వాయి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవమున్న నాయకుడిగానే కాకుండా అధిష్టానం దృష్టిలో ప్రత్యేక స్థానం సంపాదించారు. యువజన కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి పార్టీ వీడని పాల్వాయికి నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు సత్సంబంధాలు ఉన్నాయి. నల్గొండ జిల్లా రాజకీయాలు, అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించిన పాల్వాయి తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ సమయాల్లోనూ ప్రత్యేక రాష్ట్రవాదనను బలంగా వినిపించారు. స్వపక్ష నేతల తీరును బహిరంగంగానే తప్పుపట్టే గోవర్ధన్ రెడ్డి సోనియాను నేరుగా కలవగలిగే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. నల్గొండ జిల్లా చండూరు మండలం ఈడుకుడలో 1936 నవంబర్ 19న జన్మించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1967, 72, 78, 83, 99లో శాసనసభ్యుడిగా 5 సార్లు విజయం సాధించారు. మునుగోడు ఎమ్మెల్యేగా తనదైన ముద్ర వేశారు. భవనం వెంకట్రాం, విజయభాస్కర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగానూ పనిచేశారు. పాల్వాయి సేవలను గుర్తించిన సోనియాగాంధీ రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వటంతో 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.